హలో అందరికీ మనం శారీస్ డ్రెస్సెస్ కొనుక్కున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తాయి కదా, మనం వీటిని పాడేస్తుంటాము. వీటిని కూడా పాడేకుండా ఒక మంచి డిఐవై రెడీ చేసుకోవచ్చు. అదేంటి వీడియోలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక బాక్స్ తీసుకుని దాన్ని అలా చుట్టూ ఫోల్డ్ చేసుకుని పిన్స్ కొట్టుకోవాలి. చుట్టూ ఫ్రేమ్ లాగా రావాలన్నమాట. తర్వాత పిస్తా షెల్స్ ఉంటాయి కదా, అవి కొన్ని తీసుకోండి. మనం పిస్తా పప్పులు తిన్న తర్వాత ఈ షెల్స్ని పాడేస్తూ ఉంటాము. వీటిని కూడా పాడేయకుండా యూజ్ చేసుకోవచ్చు. మనం చుట్టూరు పిన్స్ కొట్టి ఫ్రేమ్ లాగా చేసాం కదా, దానిపైన ఫెవికాల్ వేసుకుని పిస్తా షెల్స్ అన్నింటిని లైన్లో పెట్టేసుకోవడమే. ఆ తర్వాత మేము మిడిల్లో అయితే డార్క్ గ్రీన్ వేస్తున్నాము. ఈ కలర్ అయితే బాగుంటుంది అనిపించింది. మీకు నచ్చిన కలర్ వేసుకోండి. డార్క్ గ్రీన్ వేస్తే అంత లుక్ అనిపించలేదు, అందుకనే మళ్ళీ బ్రౌన్ కలర్ వేస్తున్నాము. ఈ కలర్ వేసిన తర్వాత బాగానే ఉంటుందని అనుకుంటున్నాము. చూడాలి ఎలా వస్తుందో. బ్రౌన్ కలర్ వేసిన తర్వాత లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత ఇలాంటి కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, ఇది ఒకటి తీసుకొని దీనిపైన బొజ్జగన పైన డ్రా చేసుకోవాలి. మీకు నచ్చిన మోడల్లో డ్రా చేసుకోండి. మేమైతే డ్రా చేసుకున్నాము. మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఫ్రేమ్ని మనం హ్యాంగ్ చేసుకోవడం కోసం సూది దారం తీసుకొని ఇలా ఒక హ్యాంగింగ్ వేసుకోవాలి. మనం బొజ్జగన పైన కార్డ్బోర్డ్తో రెడీ చేసాం కదా, దానికి మొత్తం మీకు నచ్చిన కలర్ వేసేసుకోండి. మేమైతే గోల్డ్ కలర్ వేస్తున్నాము. తర్వాత పిస్తా షెల్స్ అన్నిటికీ కూడా కలర్ వేసేసుకోవాలి. మేమైతే పింక్ కలర్ వేస్తున్నాము. చూడండి, కలర్ వేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. మనం బొజ్జగన పైన కార్డ్బోర్డ్తో రెడీ చేసుకున్నాం కదా, తీసుకొచ్చి ఇలా పెట్టేసుకోవాలి. దీనిపైన సైడ్కి వెళ్ళిపోకుండా కరెక్ట్గా సమానం చూసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది. వినాయక ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. మాకైతే ఈ ఫ్రేమ్ చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పనికిరాని శారీ బాక్స్తో కూడా ఇంత మంచి డిఐవై రెడీ చేసుకోవచ్చు. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునా టాటా.